Hello friends, once again welcome back to Lifelong Badshah ఛానల్. గైస్ మన సబ్స్క్రైబర్స్ కొందరు 498A ఐపీసీ టాపిక్ మీద వీడియో కావాలని చెప్పేసి కామెంట్స్లో అడగటం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ అందరితో పాటు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారికి కూడా ఈ టాపిక్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టాపిక్ని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చూస్తేనే మీకు వాట్ ఈస్ వాట్ అని తెలిసి వస్తుంది. సో గాయస్, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా సో కాల్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. గాయస్, 498A ఐపీసీ ఇప్పుడు ఈ సెక్షన్ అనేది లేదు. కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 8586 BNS 2023 ఇప్పుడు ఫైల్ అయ్యే కొత్త కేసెస్ అన్ని ఈ సెక్షన్ ని బేస్ చేసుకుని కేసెస్ ఫైల్ అవుతున్నాయి. 498A ఐపీసీ అంటే క్రూయాలిటీ, క్రూరత్వం. ఇది క్రిమినల్ కేస్. వన్స్ ఎఫ్ఐఆర్ లో మీ పేరు లాడ్జ్ అయితే లైఫ్ లాంగ్ మీ పేరు ఉండిపోతుంది. మీరు ఫ్యూచర్లో ఎటువంటి అప్లికేషన్ పెట్టాలన్నా ఆ అప్లికేషన్లో ఒక కాలంలో ఎనీ క్రిమినల్ కేసెస్ ఫైల్డ్ అగైనెస్ట్ యూ, ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎస్ అనే పెట్టాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ 498A కేస్, అది ఏ కేసు అయినా సరే మీ పైన వన్స్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది, క్రిమినల్ కేసు ఫైల్ అయింది అంటే మీరు ఎస్ అనే పెట్టాల్సి ఉంటుంది. మీరు కేసు మధ్యలో కాంప్రమైజ్ అయినా కూడా పబ్లిక్ రికార్డ్స్లో మాత్రం మీ పేరు ఉండిపోతుంది. అసలు 498A ఐపీసీ కేసు అనేది ఎవరు ఫైల్ చేస్తారు, ఎవరి మీద ఫైల్ చేస్తారు, ఎందుకు ఫైల్ చేస్తారు, ఇవాళ నేను మీకు వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి గాయస్. 498A ఐపీసీ కేసు అనేది భార్య తన భర్త మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టయితే, ఇలా నా భర్త నన్ను హింసిస్తున్నాడు, వేధిస్తున్నాడు, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు అని కంప్లైంట్ లో మెన్షన్ చేసి ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినట్టయితే పోలీస్ వారు తక్షణమే ఆ కంప్లైంట్ ని స్వీకరించి ఇమ్మీడియట్ గా 498A కింద కేసు నమోదు చేసేవారు. ఒకప్పుడు 2014 సంవత్సరం కంటే ముందు భార్య కనుక భర్త మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినట్టయితే అప్పుడు పోలీస్ వారు తక్షణమే కంప్లైంట్ ని స్వీకరించి ఇమ్మీడియట్ గా భర్తని అరెస్ట్ చేసి తక్షణమే 498A ఐపీసీ కింద కేసు ఫైల్ చేసేవారు. ఒకవేళ భార్య భర్త కుటుంబ సభ్యుల పేర్లు కూడా రాసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్టయితే పోలీస్ వారు తక్షణమే వారిని కూడా అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా 498A కేసు అనేది ఫైల్ చేయడం జరిగేది. ఎంతమంది పేర్లు దాంట్లో మెన్షన్ చేస్తారో అంతమందిని పోలీస్ వారు ఒకప్పుడు 2014 సంవత్సరం కంటే ముందు అరెస్ట్ చేసేవారు, ఇమ్మీడియట్ గా 498A కేసు అనేది ఫైల్ చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ఒక కేసులో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఏం చెప్పిందంటే, భార్య కనుక పోలీస్ స్టేషన్ లో భర్త మీద కంప్లైంట్ ఇచ్చినట్టయితే పోలీస్ వారు తక్షణమే కంప్లైంట్ ని స్వీకరించాలి, అంతే తప్ప అరెస్ట్ మాత్రం చేయకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే, భార్య కనుక భర్త మీద కంప్లైంట్ ఇచ్చినట్టయితే పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారు తక్షణమే కంప్లైంట్ ని స్వీకరించాలి, స్వీకరించడం తప్ప అరెస్ట్ మాత్రం చేయకూడదు. ఇప్పుడు దానికి బదులు పోలీస్ వారు 41A CRPC కింద నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 35 BNSS 2023 కింద నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత పోలీస్ వారు భార్య భర్త ఇద్దరిని ఎంక్వైరీ చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. అయినా కూడా భార్య భర్త ఇద్దరు రాజీ పడకపోతే అప్పుడు పోలీస్ వారు 498A కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో పోలీస్ వారు ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసేస్తూ ఉంటారు. లైక్
బాడీ మీద గ్రీవియస్ ఇంజురీస్ ఉన్న సందర్భాలలో, లేకుంటే ప్రాణానికి హాని ఉన్న సందర్భాలలో, లేకుంటే సెక్షన్ 344, 362, 363 BNSS 2023 తో పాటు 498A కేసు కూడా కలిసి ఉంటే అప్పుడు పోలీస్ వారు ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా డైరెక్ట్గా కేసు ఫైల్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 498A తో పాటు 420 IPC కేసు కూడా కలిసి ఉంటే వీటిలో ఈ రెండు సెక్షన్స్లో పెద్ద సెక్షన్ ఏదో చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 498A తో పాటు 420 ఈ రెండిట్లో పెద్ద సెక్షన్ వచ్చేసి 420 IPC. సో ఈ కేసు అనేది 498A కేసు కిందికి రాదు, ఇది 420 IPC కేసు కిందికి వస్తుంది. ఎందుకంటే 498కి పనిష్మెంట్ వచ్చేసి 3 years, అదే 420కి పనిష్మెంట్ వచ్చేసి 7 years. సో ఈ రెండిట్లో పెద్ద సెక్షన్ వచ్చేసి 420. ఇటువంటి సందర్భాలలో పోలీసు వారు ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా డైరెక్ట్గా FIR చేసేస్తారు. ఇది తెలియక చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. పోలీసు వారు కంప్లైనెంట్తో కలిసిపోయి వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు గాయస్. నేను చెప్పిన దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ 7 సంవత్సరాల లోపు పడే శిక్షలకు పోలీస్ వారు 41A CRPC కింద నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ. కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 35 BNSS 2023 భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 కింద నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ. గాయస్, పోలీస్ స్టేషన్ నుంచి మీకు కాల్ వచ్చి పోలీస్ స్టేషన్కి రావాల్సింది కానీ పిలిస్తే ఈ రోజుల్లో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పోలీస్ వారు మిమ్మల్ని తిట్టే, కొట్టే, అలానే హేళన చేసే రైట్స్ వారికి లేవు. ఇన్ కేస్ పోలీస్ వారు వారి లిమిట్స్ దాటి మీతో మిస్బిహేవ్ చేసినట్టయితే మీరు సహించకండి. సెల్ఫ్ రెస్పెక్ట్కి మించింది మరొకటి లేదు. మీరు మాత్రం లిమిట్స్ దాటకండి. లిమిట్స్ దాటకుండా మీరు ఏం చేస్తారంటే వారి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయండి. జరిగిన విషయాలన్నీ వాస్తవాలు చెప్పండి, నిజం మాత్రమే చెప్పండి. అయినా కూడా వారి ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు హైకోర్టులో ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక మనిషి మరొక మనిషిని తిట్టే, కొట్టే రైట్స్ లేవు. ఇది నేను చెప్తున్న మాట మాత్రం కాదు, భారత రాజ్యాంగంలో రాసి ఉన్న మాట. దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫ్రెండ్స్, 498A కేసు అనేది 2 రకాలుగా ఫైల్ చేయొచ్చు. ఒకటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. రెండోది, కోర్టులో డైరెక్ట్గా కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టులో డైరెక్ట్గా కేసు ఫైల్ చేస్తే కోర్టు నుంచి సమ్మన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సమ్మన్స్ అంటే పిలుపు. ఫలానా మనిషికి ఫలానా రోజు ఫలానా టైంకి ఫలానా కోర్టుకి రావాల్సిందిగా కోర్టు నుంచి పిలవటం జరుగుతుంది. యూజువల్లీ 498A కేసెస్లలో ఎటువంటి సాలిడ్ ఎవిడెన్సెస్ అంటూ ఉండవు, ఓరల్ ఎవిడెన్స్, హియర్సే ఎవిడెన్స్ తప్ప. అల్టిమేట్గా 498A కేస్ కోర్టులో నిలబడాలి అంటే కోర్టుకి ఎవిడెన్స్ తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఓరల్ ఎవిడెన్స్, హియర్సే ఎవిడెన్స్ ద్వారా కోర్టులో కేసు నిలబడదు. అండ్ ఆల్సో 498A కేసెస్ కోర్టులో విన్నింగ్ రేషియో అనేది చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. సో గైస్, 498 కేస్ ఫైల్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, మీ వెల్ విషర్స్తో డిస్కస్ చేయండి. అంతే తప్ప ఎవరో మిస్లీడ్ చేస్తే హాఫ్ నాలెడ్జ్తో కేసు ఫైల్ చేయకండి. కోర్టులో కేసు ఫైల్ చేస్తే అదర్ సైడ్ వాళ్ళు కాంప్రమైజ్కి వస్తారు అనే భ్రమలో ఉండకండి. ఈ మిత్ని మాత్రం నమ్మకండి. తప్పు చేయని వ్యక్తి కాంప్రమైజ్కి రారు. రాకపోవటం వల్ల మీ లైఫ్ని మీరే డ్యామేజ్ చేసుకున్న వారు అవుతారు, టైం వేస్ట్ చేసుకున్న వారు అవుతారు. తమాషా చూసే వాళ్ళు తమాషా చూస్తూ ఉంటారు.
కోపంలో పౌరుషంతో పోయి కేసు ఫైల్ చేస్తే మీరు అనుకున్నట్టు రిజల్ట్ మాత్రం రాదు. మీ దగ్గర వ్యాలిడ్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేయండి. గాయస్, కోర్టులో ఈ 498A కేసెస్కి సంబంధించిన కేసెస్లలో ఎవిడెన్సెస్ ఉన్న కేసెస్ చాలా తక్కువగా ఉంటే ఏ ఎవిడెన్స్ లేని కేసెస్ చాలా మట్టికే ఫైల్ చేస్తున్నారు. అది మేము చూస్తున్నాం. ఈ 498A కేసు అనేది కోర్టులో 2 to 3 years నడుస్తుంది. పనిష్మెంట్ వచ్చేసి 3 years. ఇన్ కేస్ బాడీ మీద గ్రీవియస్ ఇంజురీస్ ఉన్నాయి, మీరు మెడికల్ టెస్ట్ చేయించారు, ఆ సివియారిటీ బట్టి పనిష్మెంట్ అనేది ఉంటుంది గాయస్. అలానే కొన్ని సందర్భాలలో భార్య భర్త కుటుంబ సభ్యుల పేర్లు కూడా కంప్లైంట్ లో రాసి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది గాయస్. అసలు ఈ కేసుకి ఆ కుటుంబ సభ్యులకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కోపంలో వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాలలో హైకోర్టులో అండర్ సెక్షన్ 528 BNSS 2023 కింద క్వాష్ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏ సంబంధం లేని పేర్లను తీసేసే అవకాశం ఉంది, ఆస్కారం ఉంది గాయస్. సో ఫైనల్ గా నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, భార్య భర్త మీ ఇద్దరికి పడకపోతే, డిస్ప్యూట్స్ వస్తే ఫస్ట్ మీరు మాట్లాడుకోండి. మీ ఇరువురి కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి. అయినా కూడా ఎటువంటి కంక్లూజన్కి రాకుంటే, ఒకరికొకరికి అస్సలు పడకుంటే, కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడితే, విడిపోవాలనేది డిసైడ్ అయితే, అప్పుడు ఫైనల్ గా ఇద్దరు కలిసి మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసి డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా జీవించండి. అంతే తప్ప పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. మీ లైఫ్ ని మీరు డ్యామేజ్ చేసుకోకండి. తమాషా చూసే వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. మ్యాక్సిమం కాంప్రమైజ్ అవ్వటానికే ట్రై చేయండి, అడ్జస్ట్ అవ్వటానికే ట్రై చేయండి గాయస్. ఫ్రెండ్స్, కేస్ ఫైల్ చేసే ముందు థింక్ ట్వైస్, హ్యావ్ పేషెన్స్ బిఫోర్ రన్నింగ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఆర్ కేస్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మీ అందరికీ క్రిస్టల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలానే నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో అది కూడా కామెంట్లో చెప్పండి, తప్పకుండా పికప్ చేసుకొని వీడియో చేస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, kindly do subscribe, like, share and press bell icon for latest notifications. Friends, మరొక టాపిక్ తో మనం మళ్ళీ కలుద్దాం. Until that, keep smiling. నేను మీ అలీ అడ్వకేట్. Lifelong Bajashahi YouTube channel, riding waves in a bright red flannel, virtual highs in a video frame, world tunes into my Wild West game.